బాక్సాఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడిల కాంబోలో ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి బజ్ ను సొంతం చేసుకుని ఆల్రెడీ ఆడియో సూపర్ హిట్ అవ్వడం, ట్రైలర్ కూడా క్లిక్ అవ్వడం, టీమ్ ఓ రేంజ్ లో సినిమాను ప్రమోట్ చేయడంతో ఆడియన్స్ లో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అడ్వాన్స్ బుకింగ్ ఆల్రెడీ దుమ్ము దుమారం లేపుతూ దంచి కొడుతూ ఉండగా ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కానీ సంక్రాంతి సెలవుల్లో సెన్సేషనల్ కలెక్షన్లతో ఈ సినిమా అంచనాలను మించిపోయే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ఇక బిజినెస్ పరంగా కూడా సినిమా మీద బజ్ కన్నా కూడా సేఫ్ సైడ్ లో బిజినెస్ ని ఎక్కువగా చేశారు మేకర్స్. ఏమాత్రం టాక్ బాగున్నా అవలీలగా బిజినెస్ ను రికవరీ చేసి సాలిడ్ లాభాలతో దుమ్ములేపే ఛాన్సెస్ సినిమాకు ఎంతైనా ఉన్నాయి. ఒకసారి సినిమా సాధించిన వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే నైజాంలో 8.5 కోట్లు, సీడెడ్ లో 6.5 కోట్లు, ఆంధ్ర రీజన్ లో 18 కోట్ల వరకు బిజినెస్ ను సాధించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 33 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సాధించింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 3.5 కోట్ల వరకు బిజినెస్ ను, ఓవర్సీస్ లో 5 కోట్ల వరకు బిజినెస్ ను సాధించిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 41.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 42.5 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే సరిపోతుంది. సంక్రాంతికి వస్తున్న ఇతర సినిమాలతో పోల్చితే తక్కువ బిజినెస్ ను సాధించినప్పటికీ బజ్ ప్రకారం చూసుకుంటే 2 సినిమాలకు మించి ఫ్యామిలీస్ లో, కామన్ ఆడియన్స్ లో ఎక్కువ బజ్ ను సొంతం చేసుకుంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. ఇక సినిమాకు కావాల్సిందల్లా జస్ట్ ఒక పాజిటివ్ రెస్పాన్స్ మాత్రమే. పాజిటివ్ టాక్ ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంటే బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్ లో సినిమా రచ్చ చేసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.